గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం తుక్లా రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడి నుంచి మనకు ఆగ్రా 29 కిలోమీటర్స్ ఉంటుంది. రాత్రి నేను 11:30కి బనారస్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయినా. ఇక్కడి నుంచి డైరెక్ట్ నాకు ఆగ్రాకు ట్రైన్ దొరకలేదు నేనున్న పర్టికులర్ టైంకి. అందుకే నేను ఈ స్టేషన్ ఎంచుకున్నా. ఇక్కడి నుంచి వెళ్ళి ఈజీగా మనం ఆగ్రాకి వెళ్ళిపోవచ్చు. బయటకు వెళ్ళగానే మనకు బస్సెస్ ఉంటాయి, బ్యాటరీ వెహికల్స్. మీకు కనిపిస్తుంది కదా, అదే ఎదురుగుండా బస్సు, బ్యాటరీ వెహికల్. ఈచ్ పర్సన్ 50 రూపీస్. ఎగ్జాక్ట్లీగా మీకు ఆగ్రాకు నియర్ బై, అంటే తాజ్మహల్ నియర్ బై డ్రాప్ చేస్తారు. అక్కడనే మనం ఏదన్నా హోటల్ పిక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో తాజ్మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ చూపిస్తారు కాబట్టి అందుకే కొంచెం లెంతీగా ఉంటుంది. బస్ అయితే క్లీన్గా ఉంది, ఏసీ బస్. ఆటో అవన్నీ అవాయిడ్ చేయండి, ఈ బస్సే వెళ్ళండి. ఓకే, స్టార్ట్ అవుదాం. ప్రజెంట్ ఇప్పుడు ఆగ్రాలోని మనం తాజ్మహల్ దగ్గర ఉన్నాం. మన ముందే ఉంది, ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈస్ట్ గేట్. మనకు తాజ్మహల్లోకి ఎంట్రీకి, తాజ్మహల్ ఎంట్రీ 2 వేస్ ఉంటాయి, ఒకటి వెస్ట్ గేట్, ఒకటి ఈస్ట్ గేట్. మనం ఈస్ట్ గేట్ నుంచే ఎంట్రీ అవ్వాలి. ఎందుకు అనేది నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తా. ప్రజెంట్ అయితే ఈస్ట్ గేట్ దగ్గర ఉన్నాను. నాకు రైట్ సైడ్లో ఇక్కడ కనబడుతుందా, ఇక్కడ టికెట్ కౌంటర్. టికెట్ తీసుకొని మనం ఎంట్రీ అవుదాం. టికెట్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో తాజ్మహల్ దగ్గర దాకా వెళ్ళొచ్చు, ఇంకోటి వచ్చేమో తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి. టికెట్ ప్రైస్ అనేది మీకు చూపిస్తా. ప్రేమ కోసం కట్టిన ఒక చిహ్నం, దాన్ని చూద్దాం. ఇది టికెట్ కౌంటర్. 250 1 పర్సన్. ఇండియన్ అయితే ఇలా ఈ కైన్స్ ఇస్తారు మనం లోపలికి వెళ్ళడానికి. టోటల్ లోపలికి వెళ్ళడానికి అంటే మనం తాజ్మహల్ దగ్గర దాకా వెళ్ళడానికి ఒక 45 రూపీస్. తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి, సమాధుల దగ్గరికి వెళ్ళడానికి 200 రూపీస్. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనకు ముందు కనిపిస్తుందా, అదే ఎంట్రీ. బట్ మనం ఇలా వెళ్ళి ఆడ చెకింగ్ పాయింట్ ఉంటుంది, ఆడ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు 3 అవర్స్ టైం ఉంటుంది. 1 పర్సన్, మనం 1 టికెట్ మీద 3 అవర్స్ ఉంటుంది. ఈ టోకెన్ మిస్ అయితే 100 రూపీస్ ఫైన్. అలాగే మళ్ళీ మనము ఎక్స్ట్రా ఉంటేనేమో 30 మినిట్స్ ఉంటే నో ప్రాబ్లం. ఎక్స్ట్రా అడిషనల్ ఉంటేనైతే ఛార్జ్ పడుతుంది. మీకు ముందు కనిపిస్తుందా, అక్కడ నుంచి లోపలికి ఎంట్రీ. ఏదో తెలియని సంతోషం, ఎందుకంటే 7th వండర్స్లో ఒక దగ్గర ఉన్నామని. అంటే ఇది నేను సెకండ్ టైం. బెస్ట్ వ్యూ చూడాలంటే మార్నింగ్ 6 o'clock. డేస్ వచ్చి డైలీ ఉంటుంది, ఓన్లీ ఫ్రైడే ఒకరోజు క్లోజ్ ఉంటుంది. ముందు కనిపిస్తుందా, అదే చెకింగ్ పాయింట్. ఫ్రెండ్స్, నేను నా ఈస్ట్ గేట్ నుంచి ఎందుకు ఎంట్రీ కమ్మన్నాను అంటే, మనం ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ అయ్యి మనం వెస్ట్ గేట్ నుంచి ఎగ్జిట్ అయితే మనకు అక్కడి నుంచి మనకు ఆగ్రా ఫోర్ట్ దగ్గర మనకు బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఈజీగా అక్కడి నుంచి అక్కడికి మూవ్ కావచ్చు. అందుకే ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ కమ్మంటున్నా. మనకు బిఫోర్ స్టార్టింగ్ ఈ ఒక ఆల్బమ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఇయర్లో ఇట్లా ఉన్నట్టు. మనకు అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, అక్కడ నుండి ఇలా వస్తాం. మనకి ఎంట్రీ పాయింట్ అక్కడ నుంచి. అంటే ఇలా వస్తూ ఇలా అని ఇట్లా వెళ్తాం. ఈ గేట్ అనేది క్లోజ్ ఉంటుంది. నేను దీని బ్యాక్ సైడ్ నేను హోటల్ తీసుకున్నా. ఇది ఈస్ట్ గేటు, వెస్ట్ గేటు, సారీ, బ్యాక్ ఉన్నదేమో ఈస్ట్ గేటు.
ప్రపంచంలోని 7 వింతలలో ఒక వింత తాజ్మహల్ మీకు ఎదురుగా కనిపిస్తుందా? చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీకు ఎలా వీడియోలో కనిపిస్తుందో అర్థమవుతలేదు కానీ సో బ్యూటిఫుల్. ఈరోజు చాలామంది వచ్చారు. మండే అయినా కూడా లేట్ చేయకుండా మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోదాం. దాని హిస్టరీ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. తాజ్మహల్ మనకు షాజహాన్ కట్టించిండు. ఎవరి కోసం అంటే అతని థర్డ్ వైఫ్ కోసం, ప్రేమకు ఒక చిహ్నం. ఇది మనకు 1632లో నిర్మాణం స్టార్ట్ అయింది. 1653లో కంప్లీట్ అయింది. అప్పటి వరకు ఆమె థర్డ్ వైఫ్ చనిపోయింది. ఆమె సమాధి దీంట్లోనే ఉంటుంది. ఆ సమాధి పక్కపొంటే షాజహాన్ సమాధి కూడా ఉంటుంది. 2 సమాధులు ఉంటాయి. ఇంకొక ఫ్యూ మినిట్స్లో మనం తాజ్మహల్ లోపల ఉంటాం. బట్ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే లోపల వీడియో అలౌడ్ ఉంటుంది. మీరు లాస్ట్ వీడియో చూడండి, మీ లోపల వీడియో కూడా నేను పోస్ట్ చేసిన. అది పెద్దగా అంతా మీరు చూడలేదు అనుకుంటా. ఇప్పుడు ఒకసారి ఆ లోపల వీడియో. ఫ్రెండ్స్, మనం ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోకుంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. దాని పక్కనే ఇది షూస్కి సంబంధించిన సాక్స్ ఇస్తారు. ఇట్లా వేసుకొని పోవాలి లోపలికి, ఫ్రీ. మనం బయటనేమో మనీ పెట్టి తీసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మీరు టికెట్ చూపిస్తే ఇక్కడ ఇచ్చేస్తారు. ఎన్ని టికెట్స్ ఉంటే అన్ని టికెట్స్కి ఇలా లోపలికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనం అక్కడ తీసుకోకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. సాక్స్లో అయితే అక్కడ తీసుకోకండి, కవర్స్ ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, అక్కడ తీసేసుకోండి ఫ్రీగా. ఓకే, వెళ్దాం పదండి. మనకు అక్కడ స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ కూడా మనం క్యారీ చేయాలి. ఇక్కడ బ్రేక్ చేస్తారు అన్నట్టు ఆ స్లిప్ని. చాలామంది స్టూడెంట్స్ ఇట్లా టూరిస్ట్ ఇట్లా చాలామంది వస్తారు. ఈరోజు వర్కింగ్ డేనే, బట్ చాలామంది ఉన్నారు. ఇగో ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనం బయటికి వెళ్ళేంతవరకు ఇలాగనే ఉంచుకోవాలి. అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి. మీరు ఇవి పెట్టుకోను అనుకుంటే చెప్పులు అక్కడనే రిమూవ్ చేసేసి ఖాళీగా రావాలి. ఎక్సలెంట్ వ్యూస్. ఎంతమంది ఉన్నారో చూడండి అక్కడ. ఈరోజు చాలామంది వచ్చారు. మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఇలా వెళ్ళుకుంటూ ఇటు బయటకు వెళ్ళిపోవచ్చు. బ్యాక్ సైడ్ కనబడేది యమునా రివర్. ఓకే, ఈ ప్లేస్కి ఇక బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. ఇక్కడ నుంచి మనం వెస్ట్ గేట్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అవుతాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వెస్ట్ గేట్. మీరు ఈస్ట్ గేట్ నుంచి వెళ్ళి ఎంట్రీ అవుతారు. వెస్ట్ గేట్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనకు జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఆగ్రా ఫోర్ట్ ఉంటుంది. మీరు ఇంతకుముందు చూపించాను కదా కైన్, ఆ కైన్ ఇక్కడ మనం డ్రాప్ చేసేయాలి. డ్రాప్ చేసేసి బయటకు వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకు బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, రిక్షాలు ఉంటాయి. మీరు ఓన్గా వెహికల్స్ మీద వస్తే ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఎవరైతే ఓన్ వెహికల్ లేని వాళ్ళు అయితే అక్కడి నుంచి ఎంట్రీ అయ్యి ఇక్కడి నుంచి ఎగ్జిట్ కావాలి. ఇక్కడ ఆటోస్ కన్నా బ్యాటరీ వెహికల్స్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంది. మనకు ఒక 10 మినిట్స్లో మీరు ఆగ్రా ఫోర్ట్ దగ్గర ఉంటారు. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే బ్యాటరీ వెహికల్. అక్కడ చాలామంది వెయిటింగ్లో ఉంటారు. మనము ఆ వెహికల్ రాగానే మనం అలా కూర్చొని మనం మూవ్ కావచ్చు. ఫుడ్ తినాలనుకుంటే తినవచ్చు ఇక్కడనే. ఆగ్రాలో 2 ప్లేస్లు ఏంటి అంటే, ఒకటి తాజ్మహల్, నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్. వెహికల్ రాగానే ఆటోమేటిక్గా చాలామంది వచ్చి కూర్చుంటూనే ఉంటారు. మనం ఎక్కి ఈజీ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే టికెట్ కౌంటర్. ఆగ్రా ఫోర్ట్ 40 రూపీస్ ఈచ్ పర్సన్. అదర్ కంట్రీస్కి అయితే ఎక్కువ.
మీకు టికెట్ తీసుకొని డైరెక్ట్ లోపలికి ఎంట్రీ కావచ్చు. చాలామంది చాలా వీడియోలలో చూడొచ్చు అనుకుంటా, దీని గురించి కూడా మీకు పర్టికులర్గా తెలియవచ్చు. ఎందుకంటే తాజ్‌మహల్ అతని కట్టడాలలో ఇది కూడా ఒక అద్భుతమైన కట్టడం. ఇక్కడి నుంచి మనం తాజ్‌మహల్ కూడా కొన్ని ప్లేస్ల కాడి నుంచి చూడవచ్చు ఈజీగా. లోపలంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఢిల్లీలో కలుద్దాం.